వ్యసన రహిత సమాజం కోసం పాటుపడుతున్న మిత్రులకు నమస్కారం. నేను డాక్టర్ వై జయరామరెడ్డి, టొబాకో కంట్రోలర్ అండ్ హోమియో అడిక్షన్ థెరపిస్ట్. స్మోకింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం గుర్తించుకోగలిగితే త్వరగా దాని నుంచి బయటికి రావచ్చు. అంటే ఇక్కడ మనము షుగర్ చెక్ చేసుకుంటాము, 400 500 దాటుతుందంటే మనం జాగ్రత్త ట్రీట్మెంట్ వాడుతుంటాం. అదేవిధంగా స్మోకింగ్ ఇండెక్స్లో స్మోకింగ్ చేసేవాళ్ళు దాని ప్రమాదాన్ని మీరు గుర్తించుకోగలిగితే, ఎంత రిస్క్లు ఉంటున్నారని మీరు తెలుసుకోగలిగితే తప్పకుండా మీరు ఆ స్మోకింగ్ వ్యసనం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ని రోజులు తాగుతున్నా కదా, ఏమి కాలేదు, బాగుంది కదా, ఆరోగ్యం అనుకుంటారు. కానీ రేపే మీకు హార్ట్ అటాక్ రావచ్చు, పడిపోవచ్చు, చనిపోవచ్చు, లేదా లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి మీ యొక్క స్మోకింగ్ యొక్క అడిక్షన్ ఇంటెన్సిటీ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి సింపుల్ ఫార్ములా, దీన్ని SIF ఇండెక్స్ అంటారు. అంటే మీ స్మోకింగ్ ఎంత బానిస అయినారో తెలిపే రేషియో. ఈ రేషియోని బట్టి మీ జీవితము ఆధారపడి ఉంటుంది, ఎంత రిస్క్లోకి వెళ్తున్నది. సపోజ్ మీరు రోజు 10 సిగరెట్లు తాగుతున్నారు అనుకోండి, 10 సంవత్సరాల నుంచి 10 మల్టిప్లై 10 చేస్తే, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి సిగరెట్లు తాగుతున్నారు, ఎన్ని తాగుతారు అని మల్టిప్లై చేయండి, అంతే సింపుల్. వచ్చే రిజల్టే మీ SIF ఇండెక్స్. సపోజ్ మీరు 10 సంవత్సరాల నుంచి 10 సిగరెట్లు తాగుతుంటే 10 × 10 ఎంత, 100. సో అదేవిధంగా మీరు రోజుకి 20 సిగరెట్లు తాగుతున్నారు 10 సంవత్సరాల నుంచి అంటే 20 మల్టిప్లై 10 వచ్చేసి 200. సో SIF ఇండెక్స్ 200 వచ్చింది. మీరు 20 సిగరెట్లు 20 సంవత్సరాల నుంచి తాగుతున్నారు అనుకోండి, సిగరెట్లు కానీ బీడీలు కానీ, మీకు 20 × 20 400, అంటే ఇప్పుడు SIF ఇండెక్స్ 400 వచ్చింది. అయితే ఎప్పుడు ప్రమాదము, ఇది SIF ఇండెక్స్ 200 లోపల ఉంటే మీరు మైల్డ్ స్మోకింగ్ అలవాటు ఉంది అని అర్థము అని నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, అది కూడా ప్రమాదమే. 200 నుంచి 400కు మీకు SIF ఇండెక్స్ రిజల్ట్ వచ్చిందంటే అదే మీరు మోడరేట్ స్మోకింగ్ రిస్క్లో ఉన్నారని అర్థం. 400 పైగా మీకు SIF ఇండెక్స్ వచ్చిందంటే మీరు క్యాన్సర్కు చాలా దగ్గరగా ఉన్నారు అనేది అర్థము. 400 దాటిందంటే మీరు 100% క్యాన్సర్ వచ్చే అవకాశాలు పక్కా గ్యారంటీగా ఉంటాయనేది రీసెర్చ్ వర్క్లు కానీ అధ్యయనాలు కానీ చెప్తున్నాయి. కాబట్టి మీరు ఈ స్మోకింగ్ తీవ్రతను ఇక్కడే తగ్గించుకోగలిగితే, సో మీరు ఈ క్యాన్సర్ బారిన పడకుండా బయటపడే అవకాశం కూడా ఉంది. 90% ఊపిరితిత్తుల క్యాన్సర్లకు ఈ సిగరెట్లు, బీడీలు చుట్టలే కారణమని శాస్త్రవేత్తలు నిరూపించిన తర్వాత మీలాంటి అత్యంత విలువైన వ్యక్తులు ఈ స్మోకింగ్ లాంటి ఒక పనికిరాని దానికి బానిస అయిపోయి మరణించే బదులు దాన్ని వదిలేయండి. ఒకసారి అనుకోండి, మీరు అనుకుంటే సాధించలేరా చెప్పండి. ఎన్నో విజయాలు మీ విజయాలు మీ సొంతమైతే, ఎంతో కష్టపడి ఉన్నతమైన స్టేజ్కి, ఉన్నతమైన దశకు వచ్చింటారు మీరు రోజు. ఆఫ్టర్ ఆల్ ఒక స్మోకింగ్ని వదిలిపెట్టలేరా? ప్రయత్నం చేయండి. ప్రయత్నిస్తే తప్పకుండా ఫలితం వస్తుంది, మీరు సక్సెస్ అవుతారు. ప్రయత్నం చేసినా మీరు స్మోకింగ్ మారడానికి కష్టమైనప్పుడు మీరు మా అడిక్షన్ క్లినిక్లో కౌన్సిలింగ్ అండ్ హోమియోపతి థెరపీ ద్వారా మీరు ఈ స్మోకింగ్ వ్యసనం నుంచి మానుకొని ఆరోగ్యంగా, ఆనందంగా, హ్యాపీగా జీవించగలుగుతారని నేను ఈ వీడియో ద్వారా ఆశిస్తాను. చెడు వ్యసనాల పట్ల అవగాహన కల్పించడానికి యూట్యూబ్ ఛానల్లో ఈ ఛానల్లో మేము క్రియేట్ చేశాము. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.